గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి అని మనందరం కూడా చెప్పుకుంటున్నాం. కానీ ఆయన వ్యవహారం చూస్తుంటే మాత్రం ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వానులను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అత్యోశక్తి కాదు. కానీ పొలిటికల్ పోస్టులకు వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ప్రాంత బ్రాహ్మణులకే ఇవ్వాలనేది మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. పైగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రెసిడెంట్ గారు బసవరాజు శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు కంప్లీట్గా తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఇష్టం వచ్చినట్టుగా నోటి దురుస్తోని తెలంగాణ ఉద్యమకారులను గుడ్డలు కూడా తీసుకొడదామని చెప్పినట్టుగా వారందరూ కూడా బ్రాహ్మణ పరిషత్తుకు సంబంధించినటువంటి మెంబర్సే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసినారు. అంతేకాదు దళిత ఆడబిడ్డల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక కులాన్ని దూషిస్తూ ఈ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా మా దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్తులో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా 30 రోజుల్లో మీరు కనబడకుండా, శాల్తీ లేకుండా మీ అంతు చూస్తామని చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక బ్రాహ్మణ పరిషత్కు చైర్మన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎంత హుందాగా, మర్యాదగా బ్రాహ్మణులో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు చదువు చెప్పే విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేయాల్సినటువంటి పరిషత్తు ఇవాళ ఇట్లా రౌడీ మూకలకు అడ్డగా మారడం, పైగా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, వాళ్ళు మన బ్రాహ్మణులను ఇన్సల్ట్ చేయడం అన్నది ఇందుకోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఇందుకోసం మా అర్చకులు గుళ్ళు బంద్ పెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బ్రాహ్మణులకు ఖచ్చితంగా గౌరవం దక్కాల్సిందే. తక్షణమే బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ను, వైస్ చైర్మన్ని తొలగించాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ఒక్కటే కాదు, మరి ఎందుకు ఆంధ్ర రేవంత్ రెడ్డి, ఎందుకు ఆంధ్ర ఏజెంట్ రేవంత్ రెడ్డి గారు అని అంటా ఉన్నా అంటే, నేను అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్ర రేవంత్ రెడ్డి అని ఎందుకు అంటా ఉన్నా అంటే, నిన్నగాక మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారి కొడుకు 6 కోట్ల కారు వేసుకొని ఇనార్బిట్ మాల్ ముంగట ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ, పాపం ఒక పేద అమ్మాయి, ఒరిస్సాకు సంబంధించిన అమ్మాయి, వాళ్ళ కుటుంబంలో సంపాదన కలిగినటువంటి ఏకైక వ్యక్తి, కేవలం 18,000 జీతం వస్తుంది అమ్మాయికి. ఆ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో మాల్లో పనిచేసి వెనకకు పైసలు పంపితే ఒరిస్సాలో ఉన్న వాళ్ళ కుటుంబం బతుకుతుంది. అటువంటి అమ్మాయిని 26 సంవత్సరాలు 25 ఏళ్ళలో పాపం చాలా జీవితం ఉన్న ఒక ఆడబిడ్డని 6 కోట్ల కారు వేసుకొని గుద్ది పడేస్తే మన పోలీసు వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ ఎట్లుందంటే, ఇది ఎఫ్ఐఆర్ కాపీ నేను మీడియా మిత్రులకు ఇస్తా. ఒక పిల్లగాని పేరు, ఫోన్ నంబర్ తప్పితే తండ్రి పేరు లేదు, ఎటువంటి వివరాలు లేవు. 24 గంటలు గడవక ముందే పోలీసు వాళ్ళు ఆగమేఘాల మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు కాదు, అసలు ఏమాత్రం కూడా అసలు ఆల్కహాల్ కంటెంట్ కానీ ఏది లేదు అబ్బాయి దగ్గర అని చెప్పి రాసి పంపిను. ఎట్లా ఇస్తారండి క్లీన్ సర్టిఫికేట్? ఏం చూసిరని వేరే కేసులలో ఇస్తారా అంత ఫాస్ట్గా? వేరే కేసులలో ఇట్లా ఎఫ్ఐఆర్ వేస్తారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్న డీజీపీ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఏం ఎఫ్ఐఆర్ ఇది? ప్రతి కాలం ఖాళీగా ఉంది, సిగ్గుపడాలా మీరు. నేను దీన్ని అప్లోడ్ చేస్తా, ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళందరూ చూడండి దయచేసి. ఎందుకు ఇంత ఆంధ్ర పక్షపాతం ఎందుకు? అదే మా బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రగతి భవన్ ముంగట బ్యారికేడ్ని గుద్దిండండి, బ్యారికేడ్ని. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న 15 మంది పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసిర్రు, 75 మంది పోలీసు వాళ్ళని పంజగుట్ట స్టేషన్ ఖాళీ చేసి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు.
ఆ పిల్లగాడిని విదేశాలకి వెళ్ళి పంపించి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసిరు. ఎందుకు? మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ముస్లిం బిడ్డ అనా ఆ పిల్లగాడిని నాగమగం చేసింది, జీవితం నాశనం చేసిరు వాంది. నాకు తెలుసు ఆ కుటుంబం కాబట్టి చెప్తున్నా. నేను లండన్లో చదువుకున్న పిల్లాడు బ్యారికేడ్ని గుద్దితే నేనేమంటున్నా, తప్పు చేస్తే తెలంగాణ ఆంధ్రాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంది, ఒక ఆడపిల్ల చచ్చిపోతే మాట్లాడరా ముఖ్యమంత్రి గారు? విదేశీ పర్యటన రద్దయిందని చెప్పి 48 నిమిషాలు ప్రెస్ మీట్ మాట్లాడినారు మొన్న ముఖ్యమంత్రి గారు. ఒక్క మాట కూడా 48 నిమిషాల్లో 26 ఏండ్ల పసిపాప చనిపోయింది, ఆ పిల్ల యాక్సిడెంట్లో దుర్మరణం చెందిందని ఒక్క మాట మాట్లాడినరా? తెలంగాణ వాదం ఎప్పుడు గుర్తొచ్చింది మీకు? బీజేపీ గవర్నమెంట్ మిమ్మల్ని అమెరికా పోనీయకపోతే గుర్తొచ్చిందా? మరి బ్రాహ్మణ పరిషత్కి చైర్మన్ని వైస్ చైర్మన్ ఆందోళన పెట్టినప్పుడు గుర్తు రాలేదా?